ఈరోజు మనం ఒక సీక్రెట్ ఏజెంట్ మిషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందో మీకు ఎవరు తెలియదు. ఈ 4 routes ఉన్నాయి కదా, ఇక్కడ మనకు చిట్టి దొరుకుతుంది. సైలెన్స్ అందరూ ఊళ్ళో వస్తారు. మీకు చెప్పాలి, మీకు నిజం చెప్పాలి. ఇక్కడ మనం బిగ్ బాస్ సెట్ దగ్గరికి వచ్చినాము. ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఈయన వాళ్ళు తెలుసా, ఈయనే బిగ్ బాస్. చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చేసినా కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అదొక బాధల విగ్రహం అయిపోయాడు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది నాకు డౌట్ వచ్చింది. ఆ చెట్టు కింద చూస్తున్నా. తాత లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచిండు, ఈసారి నేనన్నా గెలవను, నన్ను పంపిస్తే బాగుండు అని టెన్షన్ అవుతుండు. ఆంటీ దండ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. తనుజని గెలిపిస్తా అంటుంది ఆంటీ. ఆ బయట ఉన్న వాచ్మెన్ ఇద్దరు కలిసి నేను ఒకరా దాన్ని గెలిపిద్దామని ప్లాన్ చేస్తారు. ఈరోజు నేను ఎవ్వరు లేకుండా లోపలికి పోయి అసలు రియల్ నామినేషన్స్ అయినా కాదా అని చెప్పి చెక్ చేయడానికి వచ్చిన. అందుకే షేవ్ చేసుకొని మంకీ క్యాప్ పెట్టుకొని ఎవరికి ఫేస్ కనబడకుండా క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాను నేను కూడా స్టూడియోలో. అసలు చిన్న లైఫ్ మొత్తం ఎందుకు చిన్నగా అయిపోయింది. ఎందుకు తెలుసు, ఆ బిగ్ బాస్ చూస్తున్నాం మనం. ఆ బిగ్ బాస్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది. అసలు ఈరోజు మనం ఒక బొమ్మను దోలాడుతున్నాం. ఆ బొమ్మ దొరికిందంటే నామినేషన్స్ ఎట్లయితున్నాయి అన్నీ తెలిసిపోతాయి మనకి. ఈరోజు మనం దాన్ని ఎట్లా చేసినా దోలాడ అన్నపూర్ణ స్టూడియోస్లో. మనం ఈ డౌన్ ఉంది కదా, ఈ నుంచి డైరెక్ట్ కిందకి పోతే డైరెక్ట్ బిగ్ బాస్ ఎట్లకి వెళ్ళిపోతాం. లాన్లో దిగుతాం డైరెక్ట్. నామినేషన్స్ చేస్తుంటారు కదా నూకరాజుకి, ఇట్లా కర్ర తీసుకొని కొట్టచ్చు మనం వాడి పోయినామంటే సూపర్ ఉంటుంది ఈ నుంచి. కానీ ఒక ఆంటీ కావాలి మనకి, ఆంటీ విగ్రహం ఉంటుందని చెప్పి మోసం అని చెప్పారు మనకి. ఆ విగ్రహం కోసమే తోలాడుతున్నాం. ఆ విగ్రహం దొరికింది. విగ్రహం ఇదే ఎస్ ఇదే ఆ విగ్రహం ఇదే. ఈ ఆంటీ కానించి ఇప్పుడు మనం ఫ్రంట్కి 8 feet 1 2 3 4 5 6 7 ఈడ మట్టి అయినా చిట్టి అయినా ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల మనకు ఇప్పుడు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూ తీసుకొని మనం ఏదో ఒకటి చేద్దాం. 4th ల్యాబ్ అక్కడ ప్లాన్ చేస్తారు నామినేషన్స్ వాళ్ళకి వేయాలని. నితిన్ బిగ్ బాస్ పెద్దగా అయింది అంటే లేదు కొంచెం పైనకి అయిందంటే ఈ తనుజని తలకాయ వాళ్ళకి కొడదామని ప్లాన్ చేసింది. ఈయన కూడా బిగ్ బాస్ పోతాడంట, అందుకే షేవింగ్ చేయించుకుంటుండు. నేనేం చేసిన అంటే దూరం నుంచి ప్లాన్ చేసిన, అన్నీ రివీల్ చేద్దామని ఫిక్స్ అయినా. నేను బయటికి పోతున్న చిన్నగా, ఎవరికి తెలియకుండా వీడియో ఎవరికి తెలియకుండా ఇది బయటకి ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ఎవరికి తెలియని నన్ను ఎవరు చూడలేదు. వాచ్మెన్ చూసిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అయ్యో నాకు భయం అవుతుంది కొంచెం. ఊరికి ఎత్తుండు. అయ్యో పోలీసులు చెప్తుండు. చలో నేను వెళ్ళిపోతాను. బాయ్.